సఖ్యము కానివి నీకై సిద్ధపరచెను ప్రాణము ఆ సిలువపైని బలిగా నీడెనెనుగోనే గదా ప్రాణము ఆ సిలువపైని బలిగా నీడెనెనుగోనే గదా ఎడా చెవిన్ పెట్టకు యేసుని మాటను ఎడా చెవిన్ పెట్టకు యేసుని మాటను యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును మరణ బలము గలవాని నాశనము చేసెను మరణ బలము గలవాని నాశనము చేసెను మరణ భయములోనున్న వారిని విడిపించెను మరణ భయములోనున్న వారిని విడిపించెను ప్రాణము ఆ సిలువపైని బలిగా నీడెనెనుగోనే గదా ప్రాణము ఆ సిలువపైని బలిగా నీడెనెనుగోనే గదా హృదయము తెరువుము యేసును చేర్చుకో హృదయము తెరువుము యేసును చేర్చుకో యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును నిలువ రక్తము చేతాను నిర్దేవులైన వారిని నిలువ రక్తము చేతాను నిర్దేవులైన వారిని హత్యకు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో హత్యకు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో ప్రాణము ఆ సిలువపైని బలిగా నీడెనెనుగోనే గదా ప్రాణము ఆ సిలువపైని బలిగా నీడెనెనుగోనే గదా సమాధాన పడుమిక దేవునితో
ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. దేవుని పరిశుద్ధతలో కలుగబోవు మహిమలో, దేవుని పరిశుద్ధతలో కలుగబోవు మహిమలో, క్రీస్తు యేసు ప్రభువులో పాలే వారాల చేసెను. క్రీస్తు యేసు ప్రభువులో పాలే వారాల చేసెను. ప్రాణము ఆ సిలువపై బలిగా నీడెనుగోనే గదా. ప్రాణము బలిగా నీడెనుగోనే గదా. పరపడు నీదు భాగమును పొందను. పరపడు నీదు భాగమును పొందను. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రము, పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రము, ధరించుకోను సమూహము ఖర్జూర బట్టలు దేవుని. ధరించుకోను సమూహము ఖర్జూర బట్టలు దేవుని. దేవునికి గొర్రె పిల్లకు స్తోత్రములు చేయుచున్నా. దేవునికి గొర్రె పిల్లకు స్తోత్రములు చేయుచున్నా. దేవుని రక్షణకై స్తుతులు హల్లెలూయా. దేవుని రక్షణకై పాడుము హల్లెలూయా. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణనిచ్చును. పాట సంఖ్య 311 పాడుకుందాం. పాత పాటల పుస్తకాల్లో 271 పాట. పాట సంఖ్య 311, 311, పాత పాటల పుస్తకాల్లో 271.
పాట సంఖ్య 345. పాత పాటల పుస్తకంలో 300. కొత్త పాటల పుస్తకంలో 345. పాత పాటల పుస్తకంలో 300.
బైబిల్ పల్లవి పాడుతున్నాం. రాత్రికాల సమయంలో స్వార్థ వర్తమానం కొరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. స్వార్థ అనగా ఏంటంటే మంచి వార్త. బిల్లీ గ్రహం గారు ఏం చెప్తూ వచ్చారంటే గాస్పెల్ టీడింగ్ ఆఫ్ గుడ్ న్యూస్ అంటే మంచి వార్తను వెదజల్లటం అన్నమాట. స్వార్థ అంటే మంచి వార్త. సు అంటే మంచి వార్త, అదొక వార్త. రోజు మనము టీవీలలో న్యూస్లో మనం వార్తలు చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాం. అదేవిధంగా ఆ సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త ఎవరికి అవసరము? మంచి వార్త ఎవరికి అవసరం అంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, చాలామందికి చాలా అవసరతలు ఉంటాయి. వారి యొక్క అవసరతల నిమిత్తము వారు తీర్చే వార్త ఎప్పుడైతే వింటారో వారికి అది మంచి వార్తగా ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో మంచి వార్త దేనికి అవసరము? ఆధ్యాత్మిక జీవితంలో మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మంచి వార్త దేనికి అవసరము? చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉంటూ ఉంటాం, వెనుకబడిన స్థితిలో ఉంటూ ఉంటాం, నిరాశ స్థితిలో ఉంటాం, భయంకరమైన స్థితిలో ఉంటాం, శ్రమలో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం. ఇలాంటి సమయంలో మనకు దేవుని యొక్క వాక్యము లేకపోతే మంచి వార్త అనేది అవసరము. మంచి వార్త ఎవరు అందిస్తారు? దేవుడు అందిస్తాడు. దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? మంచి వార్తను అందించడానికి. దేవుడు పైనుండి లోకంలో చూసినప్పుడు అందరూ పాపులుగా ఉంటూ వచ్చినారు, ఎవరు కూడా మంచివారుగా లేరు. అందునిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చి, మానవ రూపంలో లోకానికి వచ్చి మనుషులందరికీ శుభవార్తను అందిస్తూ వచ్చాడు. ఏమని శుభవార్త అందిస్తూ వచ్చాడు? ప్రయాసపడుతున్న జనులారా నా యొద్దకు వచ్చి అని ఆయన ఒక ఆహ్వానాన్ని ఇస్తూ వచ్చినాడు. అది శుభవార్త. అంటే ఒక రోగంతో బాధపడుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యా నేను బాగు చేయలేనంటే ఎంత నిరాశపడతాడు? చాలా నిరాశపడుతూ అదేవిధంగా ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇది బాగు చేయగలను అని అంటే ఎంత సంతోషిస్తాడు? మనం ఈ లోకంలో రోగులుగా ఉంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క స్వార్థ మీటింగ్లో వాక్య ధ్యానం కొరకు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దీనికి ముందుగా మనం ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన రాజా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. రాత్రికాల సమయంలో వాక్య ధ్యానం కొరకు మీ వైపు మేము చూచుండగా తండ్రి మీ యొక్క మెల్లనైన స్వరము తండ్రి లైవ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో వారికి వారి మనసులో, వారి యొక్క హృదయంలో మీరు పనిచేస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి ఎందరైతే తండ్రి మైక్ శబ్దం యంత్రం ద్వారా వింటూ ఉన్నారో తండ్రి వారి యొక్క హృదయంలో కార్యం జరిగించండి. ఎవరు ఏ అక్కర్లు అయితే ఉంటూ ఉన్నారో వారి అక్కర కొలది మీరే మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ యొక్క సమయాన్ని మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మీ యొక్క పరలోకాన్ని విప్పి ప్రభా తెరచి తండ్రి మాకు మీ యొక్క ఆశీర్వాదాలకు కుమరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఏ విధంగా అయితే మీరు లోకానికి శుభవార్తను అందిస్తూ వచ్చినారు ప్రభా, తండ్రి ఎంతోమంది ఈ యొక్క శుభవార్తను తెలియని స్థితిలో ఉంటుండగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. మా చుట్టుపక్కల ప్రభా ఎంతోమంది ఉంటూ ఉన్నారు తండ్రి, వారికి ఈ యొక్క శుభవార్తను వినిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం.
తండ్రి యొక్క మైక్ శబ్ద యంత్రాంగం ద్వారా ఎవరైతే వింటున్నారో వారి యొక్క హృదయాలు కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని నన్ను ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాన్ని ధ్యానించకపోయే ముందు కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మానవుని యొక్క శరీరము 3 విధాలుగా డివైడ్ చేయబడి ఉంది. మూడు విధాలుగా విభజించబడింది. మొట్టమొదటిగా ఆత్మ, రెండవది ప్రాణము, మూడవది శరీరము. ఆత్మ ప్రాణ శరీరము. ఈ రాత్రికాల సమయంలో ఆత్మను గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. ఆత్మను గురించి ధ్యానించుకోబోయే ముందు మనం శరీరం అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి కూడా వాటి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. మన దేహము 3 విధాలుగా విభజించబడిందని చెప్పినట్లుగా ఆత్మ, ప్రాణము, శరీరము చెప్పినట్లుగా శరీరాన్ని ఇప్పుడు మనం చూసినట్లయితే శరీరంలో 3 ఉంటాయి. ఏంటంటే అంటే శరీరంలో రక్తం ఉంటుంది, శరీరంలో రక్తం ఉంటుంది, అదేవిధంగా మాంసం ఉంటుంది. మూడవది ఏంటంటే ఎముకలు ఉంటాయి. ఈ 3 కలిపి శరీరము అని అంటారు. ఈ యొక్క శరీరంలో మనము బాగా దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనము ఏం చేస్తాము? జిమ్ చేస్తాము, యోగా చేస్తాము, ఎక్సర్సైజులు చేస్తాము. అదేవిధంగా పిల్లలైతే గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఈ విధంగా శరీరాన్ని మనము చాలా చక్కగా, ఆరోగ్యవంతంగా, దృఢముగా ఉంటూ ఉంటాం. కానీ ఇవన్నీ ఉంటాయి, కానీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే చాలా దృఢంగా ఉండటము, రెండవదిగా చురుగ్గా ఉండటము, మూడవదిగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం. శరీరంలో ఈ 3 ఉన్నవాళ్ళు శరీర ఆశీర్వాదాలని మనము చెప్పవచ్చు. అదేవిధంగా ప్రాణానికి సంబంధించిన విషయాలు కూడా 3 ఉన్నాయి. ఏంటిది? అదే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు, రెండవదిగా ఆలోచన శక్తి, మూడవదిగా ఏంటంటే నిర్ణయం చేసుకునే సామర్థ్యం అన్నమాట. ఈ లోకంలో మనుషులందరికీ వారి సామర్థ్యం కొలది వారికి తెలివితేటలు ఉంటాయి. వారి సామర్థ్యం కొలికి వారి ఆలోచన శక్తి ఉంటుంది. వారి సామర్థ్యం కొలిది నిర్ణయం చేసుకునే అధికారం వారికి ఉంటుందన్నమాట. ఉదాహరణకి పిల్లల్ని చూసుకున్నట్లయితే వారు ఏం హోంవర్క్ చేసుకోవాలి, ఏమి రాసుకోవాలి, ఏం చదువుకోవాలి, ఏ బుక్ ఎప్పుడు పడుకోవాలి, ఏం తినాలి అనేసి పిల్లల యొక్క నిర్ణయం ఉంటుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత కాలేజెస్కి వెళ్ళిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏం చదవాలి, దేంట్లో నేను దేంట్లో నేను ఉద్యోగం పొందుకోగలను అని యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు అదొక డెసిషన్ మేకింగ్ యవనస్తులకు ఉంటుంది. అదేవిధంగా ఇంకా పెద్ద పెళ్లి వయసు వచ్చినప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయము యవనస్తులకు ఉంటుంది. అదేవిధంగా ఈ లోకంలో చాలా విభాగాలు ఉంటూ ఉన్నాయి. ప్రతి విభాగానికి కూడా మన ఇంగ్లీష్లో డిపార్ట్మెంట్స్ అంటారు. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ డిపార్ట్మెంట్ ఉన్న సామర్థ్యం కొలది వారు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి చదువులో మనం చూసినట్లయితే అనేక రంగాలు ఉంటూ ఉన్నాయి. ప్రతి రంగంకి వాటి యొక్క సామర్థ్యం ఉంటుంది. ఉదాహరణకి ఎకనామిక్స్ తీసుకోండి. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ సైన్స్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క డెసిషన్ తీసుకోదు. అదేవిధంగా సైన్స్కి సంబంధించిన విషయాలు ఆర్ట్స్కి సంబంధించిన డెసిషన్స్ వారు చేయలేరు. ఆ విధంగా లోకంలో రాజకీయాలు ఉంటూ ఉన్నాయి. రాజకీయవేత్తలు వాళ్ళకు శక్తి కొలది వారి యొక్క నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా వారి యొక్క సామర్థ్యం కొలది నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచిస్తారు. వారి యొక్క తెలివితేటలను ఈ లోకంలో బ్రతకడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ఆత్మ ఉంది చూసారా, అది అయినది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ధనవంతుడు ఉదాహరణ మనం చూసినట్లయితే ఈ లోకంలో అంత సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభము అని యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడి విషయం చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ఆత్మ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
కంప్యూటర్ పితామహుడైన చార్లెస్ బాబేజ్ ఏం చెప్తూ వచ్చాడంటే, మానవుని యొక్క హృదయంలో ఖాళీ స్థలం అనేది ఒకటి ఉంటుందంట. ఆ యొక్క ఖాళీ స్థలము ఎవరు కూడా పూరించలేదు. అది దేవుడు మాత్రమే ఆ యొక్క ఖాళీ స్థలాన్ని పూరిస్తాడనమాట. అయితే విషయం ఏంటంటే, ఆ యొక్క ఖాళీ స్థలం ఉందనేసి మనుషుడు ఎరగడం అనేది గమనించలేని విషయంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ యొక్క ఆత్మ చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఆత్మను రక్షించడానికి వచ్చాడనేసి నేను చెప్తూ వచ్చాను. అయితే లోకంలో ఉన్నప్పుడు ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు అని చెప్పబడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చచ్చిన వారై ఉన్నారు. చచ్చిన వారిని ఎవరు బ్రతికించారు? క్రీస్తు బ్రతికించాడనమాట. చచ్చిన వారే అంటే అర్థం ఏంటంటే, ఆత్మకు సంబంధించిన విషయాల్లో ఏమాత్రము చలనం లేకపోవడం. ఉదాహరణకి ఒక చచ్చిన వ్యక్తిని మనం చూసినట్లయితే జీవం ఉండదు, చలనం ఉండదు. అదేవిధంగా శరీరంలో ఉన్న వ్యక్తికి ఆత్మకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉండేవో వాటిని గ్రహింపడు, వాటిని రుచి చూడడు, వాటిని ఏమాత్రం కూడా చెలించడు అనమాట. ఇది ఆత్మ సంబంధమైన విషయము. అతనికి శరీరంలో ఉన్న మనుషుడికి అది గ్రాహ్యం, అంటే అది వివేచించడనమాట. ఇది శరీరానుసారంగా జీవించే వ్యక్తి యొక్క జీవితం అట్లా ఉంటుంది. అయితే మొట్టమొదటిగా శరీరానుసంబంధుడైన మనుషుడు నేను ఆత్మానుసారుడుగా చేయబడతాననేది గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపడతాడు? మనమందరము ఒకప్పుడు శరీరానుసారంగా చనిపోయిన వారమే. మనమందరము ఆత్మానుసారంగా ఎలాగూ బ్రతికింపబడ్డామంటే సువార్త ద్వారా బ్రతికింపబడుతూ వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా బ్రతికింపబడుతూ వచ్చాం. అదేవిధంగా అనేక మార్లు దైవజనులు ఎంతోమందిని దర్శించడం ద్వారా వారు రక్షించబడుతూ ఉంటారు. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో రోజు వాక్యం వింటూ ఉంటారు, అయినా వారికి పని చేయదు, చలనం ఉండదు. అయినా వారి యొక్క త్రోవల్లో వాడు నడిచిపోతూ ఉంటారు, ఏమాత్రము పని చేయదు. కానీ ఒక దైవజనులు చాలాసార్లు వారిని దర్శించడం ద్వారా వారికి ఆత్మ యొక్క వెలిగింపు అనేది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా చాలామంది ఆత్మానుసారంగా బ్రతికింపబడుతూ వచ్చారు. అయితే శరీరంలో ఎట్లయితే ఒక మనుషుడు శరీరానుసారంగా జీవించాలి, శరీరానుసారంగా బలంగా ఉండాలంటే అతనికి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఎలాగైతే ఫిట్నెస్, ఎలాగైతే ఆ యొక్క యాక్టివ్నెస్, ఎలాగైతే మంచి హెల్త్ కలిగి ఉంటాడో, ఆత్మానుసారంగా మనం బ్రతికింపబడినప్పుడు కొన్ని యాక్టివిటీస్ మనం చేస్తూ రావాలి. ఆ యాక్టివిటీస్ మనము చేస్తూ వచ్చినప్పుడు ఆత్మలో మనము బలంగా ఉంటాం, ఆత్మలో మనము స్థిరులుగా ఉంటాం, ఆ యొక్క ఆత్మలో మనము ధైర్యంగా ఉంటాం. అయితే విషయం ఏంటంటే, ఆత్మానుసారంగా బ్రతికింపబడ్డామా లేదా అనేసి అది మనకు తెలిసై ఉండాలి. తెలియకపోతే నువ్వు శరీరానుసారంగానే ఉంటావు, శరీర కార్యాలు చేసుకుంటానే ఉంటాం, లోకంలో ఉన్న కార్యంలో మునిగిపోతూ ఉంటాం. ఇలా మునిగిపోవడం ద్వారా ఆత్మకు సంబంధించిన విషయాలు పూర్తిగా ఎలాగైతే అపోస్తులైన పౌలు ఎఫెసీలో చెప్తూ వచ్చాడో, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారని ఎలాగైతే చెప్తూ వచ్చాడో, అటువంటి స్థితిలో మన యొక్క ఆత్మీయమైన స్థితి అలాగూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో, ఎప్పుడైతే దీన్ని గ్రహిస్తామో, అప్పుడు ఎప్పుడైతే మన నేత్రాలు వెలిగింపబడతాయో అప్పుడు మనకు ఆత్మకు సంబంధించిన సంగతులు గ్రాహ్యమవుతాయి అన్నమాట. అయితే చాలా ఆత్మీయమైన విషయాలు చాలా ఉంటున్నాయి. మొట్టమొదటిగా ఏంటంటే స్పిరిచువల్ బాడీ. 1 కొరింథీ 15వ అధ్యాయం 44వ వచనం. 1 కొరింథీ
15:44 ప్రకృతి సంబంధి అయిన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇది స్పిరిచువల్ బాడీ, ఆత్మ సంబంధమైన శరీరము, శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన దేహము, శరీర సంబంధమైన దేహముగా మనము చూడటానికి మన యొక్క శరీరము ఏమవదు, మన యొక్క శరీరంగానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే లోకానికి చనిపోతామో దేవుని యొక్క విషయాలు మనం గ్రహిస్తాము. ఎప్పుడైతే లోకానికి చనిపోమో దేవుని యొక్క సంగతులు మనము గ్రహింపము. ఇది స్పిరిచువల్ బాడీ, ఆత్మ సంబంధమైన దేహం గురించిన సంగతి. రెండవదిగా స్పిరిచువల్ థింగ్స్. 1 కొరింథీ 10:3 1 కొరింథీ 10:3 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఇది ఆత్మ సంబంధమైన ఆహారము. ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటంటే వాక్యం అని చెప్పవచ్చు. ఈ యొక్క వాక్యమును మనము భుజించడం ద్వారా మనం ఎంతో శక్తిని మనం పొందుకుంటాం. నేను ప్రాణమును గురించి చెప్పినప్పుడు 3 ఉంటాయని చెప్పాను. ఇంటెలిజెన్స్, థింకింగ్, డెసిషన్ మేకింగ్ అనేసి ఈ యొక్క 3 ఉంటాయని చెప్పాను. అయితే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ అని అంటారు. మెంటల్ ఎబిలిటీ అని అంటారు. ఇది ఎలాగూ దీంట్లో బలం పొందుకుంటామంటే చాలా పజిల్స్ చేయడం ద్వారా, చాలా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా దీంట్లో మనము ప్రాణంలో మానసికంగా చాలా బలంగా ఉంటూ ఉంటాం. అదేవిధంగా ఆత్మలో మనము బలం పొందుకోవాలని అనుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతూ రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉదయం సాయంకాలం చదవటం ద్వారా, చదవటం మాత్రమే కాదు, ధ్యానించడం ద్వారా దేవునికి మనకును గల ఆ యొక్క సంబంధం అనేది, దగ్గరి సంబంధం అనేది కలిగి ఉండడం ద్వారా మనము ఈ యొక్క ఆత్మలో మనము బలము పొందుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్నో ఉంటూ ఉన్నవి. ఇంకోటి మారుమనకు సంబంధించిన విషయము నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు బైబిల్లో అనేక మంది హెచ్చరింపబడ్డారు, వారు సరిచేసుకున్నారు. వారి యొక్క పాపపు స్థితిని వారు తెలుసుకున్నప్పుడు వారు మారు మనసు పొందుతూ వచ్చినారు. చాలామంది బైబిల్లో మనము ధనవంతుని గురించి మనం చూసినట్లయితే ధనవంతుడికి హెచ్చరిక ఇవ్వబడుతూ వచ్చింది. ఏమని ఆ ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు, నాకు చాలా ఆస్తి ఉన్నది, నేను ఈ యొక్క ఆస్తిని అనుభవించి నేను సంతోషంగా ఉంటాను, ఇంకా నా యొక్క ఆస్తిని విస్తరించుకుంటూ ఉంటాను అని అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపలనే దేవుని యొక్క హెచ్చరిక అతనికి వచ్చి అతనికి ఏమాత్రమును ఛాన్స్ లేకుండా తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా నెబుకద్నెజర్ని మనం చూసినట్లయితే మారు మనసును గూర్చిన హెచ్చరిక అతనికి వచ్చింది. అయితే 7 సంవత్సరంలో అతను అడవిలోకి వెళ్ళి పశువు వలె తన యొక్క పశు బుద్ధి అతనికి వచ్చింది కనుక 7 సంవత్సరం తర్వాత మారు మనసు పొంది తిరిగి రాజ్యంలోనికి వస్తూ వచ్చినాడు. దేవుడు కొంత సమయాన్ని మారు మనసు విషయము ఇచ్చినప్పుడు దాన్ని మనము ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే అది చాలా చాలా భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్తాం. ఎవరు కూడా దాని స్థితిలో ఉంటూ ఉంటారు. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైనా సరే ఇటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఈ క్షణంలో మారు మనసు పొందితే నెబుకద్నెజరులే నువ్వు తిరిగి సమకూర్చుకోగలవు. అదేవిధంగా బిలాము ప్రవక్త చాలా బిలాము ప్రవక్త సాధారణమైన ప్రవక్త కాదు. బిలాము ప్రవక్త దేవునితో మాట్లాడినవాడు. దేవునితో మాట్లాడిన వ్యక్తి కేవలం డబ్బు విషయంలో పడిపోయి డబ్బు విషయంలో తన యొక్క స్థితిని మర్చిపోయి తన యొక్క స్థితిని పోగొట్టుకుంటూ ఉన్నాడు. చివరికి ఏమైందంటే మరణానికి అప్పగింపబడుతూ వచ్చినాడు. అదేవిధంగా దావీదును మనం చూసినట్లయితే దావీదు పాపం చేస్తూ వచ్చినప్పుడు ప్రవక్త చేత హెచ్చరింపబడినప్పుడు తిరిగి మారు మనసు పొందుతూ వచ్చినాడు. అదేవిధంగా గారడి విద్య గలవాడు అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉంటాం. పౌలు
సువార్త చేస్తూ వచ్చినప్పుడు అనేక అద్భుతములు అతను చూస్తూ వచ్చినాడు. కానీ తను డబ్బు సంపాదించుకోవడం కోసం ఆ యొక్క శక్తిని పొందుకోవాలనుకున్నాడు. కానీ నిజమైన మారు మనసు విషయంలో ఇతనికి ఏమాత్రము ఇంట్రెస్ట్ లేనిగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అపోస్తులైన పౌలు మనం చూసినట్లయితే తన యొక్క మతం విషయంలో ఎంతో నిష్ట కలిగిన వాడు అపోస్తులైన పౌలు. తన యొక్క మతాన్ని చూసిన తన యొక్క మతం విషయమై అపోస్తులైన పౌలు ఎంతో ఎంతో కష్టపడుతూ వచ్చినాడు. నేను 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 పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళే అన్నట్లుగా అపోస్తులైన పౌలు తన యొక్క మతం విషయంలో ఎవరు అడ్డొచ్చినా సరే వారిని హతమారుస్తూ వచ్చిన పరిస్థితిని మనం బైబిల్లో చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అపోస్తులైన పౌల్ని దర్శించినప్పుడు మారు మనసు పొందుతూ వచ్చినాడు. ఈ విధంగా మనము చూసినట్లయితే ఎవరైతే రక్షణ విషయమై వారికి హెచ్చరిక వెళ్ళిందో కొంతమంది మారుతూ వచ్చినారు. ఎవరైతే రక్షణ విషయంలో వారికి హెచ్చరిక వెళ్ళిందో కొంతమంది మారకుండా వారి యొక్క జీవితాలను మొండిగా మరణానికి అప్పగించుకుంటూ వచ్చినారు. ఈ విధంగా మనము మారు మనసు విషయమై మనము పశ్చాత్తాపడినప్పుడు దేవుని యొక్క కార్యములు మన హృదయంలో జరిగిస్తూ ఉంటున్నారు. నేను ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడడానికి మనం ఆత్మలో జన్మించడానికి ఆత్మ సంబంధం విషయంలో మనము బ్రతికింపబడాలంటే మారు మనసు అనేది ఖచ్చితంగా అవసరం. ఆత్మీయమైన విషయాలు ఎన్నో విషయాలు ఈ యొక్క గ్రంథంలో రాయబడుతూ ఉన్నవి. ఆత్మీయమైన స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మధ్య భాగం, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఆత్మ సంబంధమైన వివేకము, లోక సంబంధమైన వివేకమున్నది, ఆత్మ సంబంధమైన వివేకమున్నది. ఆత్మ సంబంధమైన వివేకము ఆత్మలో బతికింపబడినప్పుడు మనము ఆత్మీయమైన వివేకమును మనం పొందుకుంటాము. అప్పుడు ఆత్మీయమైన వివేకము అది ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతతని ఇస్తుంది. లోకం విషయంలో మనము వివేకం అంటే ఎలా ఉంటుందంటే ఒక విషయాన్ని మనము స్టడీ చేస్తున్నప్పుడు అది ఎంత మాత్రమును అర్థం కాదనమాట. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటామో, ఉదాహరణకు పిల్లలు చాలామంది వారు మ్యాథ్స్ చేస్తూ ఉంటారు. మ్యాథ్స్ చేసేటప్పుడు వారికి చాలా గలిబిలిగా మైండ్ ఎంతో చాలా గలిబిలిగా ఉంటుంది. ఎప్పుడైతే తెలిసిన ఫార్ములాస్ని వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారో వారు ఆన్సర్ వచ్చినప్పుడు వారి యొక్క ముఖంలో ప్రకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆత్మీయమైన వెలిగింపు ఎప్పుడైతే వస్తుందో మనము ఆత్మీయంగా ఎప్పుడైతే వివేచిస్తామో లోక విషయాలను కూడా మనము వివేచించే శక్తి దేవుడు మనకు ఇస్తాడు. ఇంకోటి మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన వరములు మనకుంటూ ఉన్నాయి. 1 కొరింథీ 14వ అధ్యాయము 12వ వచనం, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఆత్మ సంబంధమైన వరములు దేనికంటే సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి ప్రభువారు మనకి ఆత్మ సంబంధమైన వరములు ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక వరములు మనుషులకు ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన వరములు సంఘము క్షేమాభివృద్ధిని పొందడానికి దేవుడు మనకు ఇస్తూ వచ్చినాడు. ఈ విధంగా ఆత్మలో మనము బ్రతికింపబడినప్పుడు ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. మొట్టమొదటిగా నేను చెప్తూ వచ్చిన ఆత్మ సంబంధమైన విషయంలో మనము బ్రతికింపబడినప్పుడు ఈ యొక్క ఆత్మ సంబంధమైన మేళ్లను మనం పొందుకుంటూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి
మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. మొదటి వచనం మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారం ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ ఈ రెండు వచనాలు మనము లింక్ చేసినట్లయితే ఏ విధంగా అనిపిస్తుంది అంటే, ఇక్కడ మనము చచ్చిన వారమై ఉంటాం, చచ్చిన వారమై ఇక్కడ చూస్తాము. ఇక్కడ మనం 14వ వచనం మనం చూసినట్లయితే సమాధానము, అదేవిధంగా ద్వేషము, అదేవిధంగా ఏకం చేయడం అనేది చూస్తూ ఉంటాం. నేను నా భార్య ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఈ యొక్క అధ్యాయమును నేను చదువుతూ ఉండగా మొదటి వచనానికి 14వ వచనానికి అనుకోకుండా నేను లింక్ చేస్తూ వచ్చాను. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే మనము ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ సంబంధంగా చనిపోతూ ఉంటామో, చచ్చిన స్థితిలో ఉంటామో, అప్పుడు ఏమైందంటే దేవునికి మనకు సమాధానం ఉండదు. ఇంకోటి ఏంటంటే ద్వేషం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏకత్వం అనేది, అంటే ఈ లోకంలో అనేక విధములైన మతాలు, అనేక విధములైన కులాలు ఉంటూ ఉన్నాయి. వీటికి మధ్య లోకస్తులు వాటికి తేడా చూపిస్తారు, కానీ ఆత్మగా ఉండేవారు ఈ తేడా చూపించరు అన్నమాట. ఇది నేను చదువుతూ ఉన్నప్పుడు సడన్గా నా యొక్క దృష్టి ఈ రెండు ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ మొదటి వచనానికి 14వ వచనానికి మేము మాట్లాడుకున్నప్పుడు అప్పుడు మేము ఇద్దరం అనుకుంటాము, చూసావు దేవుడు మనల్ని చనిపోయిన స్థితిలో నుండి సమాధానంలోకి ఎట్లా తీసుకొచ్చాడో, ద్వేషం లేకుండా ఎలా చేశాడో, ఎలాగూ మనల్ని ఏకం చేశాడో అనేది మేము చదువుకొని నేనైతే చాలా ఆనందిస్తూ వచ్చానన్నమాట. చాలా ఆనందిస్తూ వచ్చాను. ఎప్పుడు కూడా నేను బైబిల్ చదివేటప్పుడు అలా చదువుకుంటా వెళ్తాను, కానీ ఎప్పుడైతే ఇద్దరం కలిసి, నేను నా భార్య కలిసి చదువుతూ ఉన్నప్పుడు ఈ రెండు విషయాలు ఎలా లింక్ అయినాయి కానీ నాకు తెలియదు, కానీ అలా లింక్ అయినప్పుడు ఆలోచించినప్పుడు నా హృదయంలో ఎంతో సంతోషం కలిగింది. ఒకప్పుడు నా యొక్క ఆత్మ విషయంలో చనిపోతూ వచ్చాను, నాకు సమాధానం లేదు. నేను దేవుడికి నాకు ద్వేషం, ఎవరికో ద్వేషం కాదు, దేవుడికి నాకు ద్వేషం ఉండేది. అదేవిధంగా ఇతరుల పట్ల తేడా అనేది చూపించే వాళ్ళము. కానీ ఎప్పుడైతే ఆత్మలో బ్రతికింపబడతామో ఇటువంటి విషయాలన్నీ కూడా మనము దూరంగా ఉంటాం. మామూలుగా క్రైస్తవ కుటుంబాల్లో ఇటువంటి భేదాలు అనేవి చూపించరు, కానీ బయట మనం చూస్తూ ఉంటే నువ్వు ఆ వర్గానికి చెందినవాడివి, ఈ వర్గానికి చెందినవాడి అని మాటలు వింటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆత్మలో బ్రతికింపబడతామో ఈ యొక్క దేవునితో సమాధాన పరుస్తూ ఉంటాము, దేవునితో సమాధానం కలిగి ఉంటాము, దేవునికి మనకి ద్వేషం ఉండదు. అలానే మనుషులందరి పట్ల మనకి సమాధాన భావము కలిగి ఉంటాము. ఈ విధంగా ఆత్మలో బ్రతికింపబడిన వారు ఇటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ఎన్నో విషయాలు ఆత్మలో బ్రతికింపబడిన వారి గురించి చెప్పబడుతూ ఉన్నాయి, కానీ ఈ రాత్రికాల సమయంలో ఈ కొన్ని విషయాలతో దేవుడు మనలందరితో మాట్లాడి మన యొక్క హృదయాల్లో కార్యం జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసు నామమున మేము మీ పాదములతో సాగిలపడి ఆరాధిస్తున్నాం. ఈ రాత్రి కాలమందు వారి మీ దాసుని ద్వారా తీసుకురాబడిన శరీర సంబంధమైన కార్యములు, ప్రాణములో ఉన్నటువంటి సంగతులు, ఆత్మ సంగతులు ప్రభు మరి తన గ్రహింపులో నుండి చెబుతూ వచ్చాడు. తండ్రి, మీరేమి దాసుని మేము మహిమ కొరకాయ సిద్ధపరచుకున్నాను. ఆత్మలో వెలిగింపు దయచేయండి, మనోనేత్రము లేక వెలిగింపును దయచేయండి, వాక్యం యొక్క వెలిగింపు అనుగ్రహించండి. వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగుతుంది, అది తెలివిలేని వారికి తెలివిస్తుంది. కాబట్టి అటు వాక్యం యొక్క వెలిగింపులో నుండి వచ్చేటువంటి తెలివితేటలు కలిగిన వారై మీ సేవలో వాడబడుటకు సహాయం చేయండి. బేతేలు సంఘమును దీవించండి, శత్రుక దాడిని మీరు లయపరచండి. ప్రభువా, సంఘములో గొప్ప ఐక్యతను, ప్రేమను, సమాధానమును తీసుకుని రమ్మని వేడుకుంటున్నాం. ఉదయకాలంలో ఇంతవరకు మాకు మీరు తోడుగా ఉన్నారు. చేసిన మేలు కొరకాయ స్తోత్రం. ఇక్కడ పరిచర్యలు, పెదరాబూరు మరి పరిచర్యలో, బాప్టిస్టాల్లో కూడా మీరు సహాయం చేసినందుకాయ వందనములు. రేపు చైన్ ప్రేయర్లో
మమ్మల్ని నడిపించండి, తోడుగా ఉండండి. అడిగి ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా గొప్ప కార్యములు చేసేవాడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి కాలమందు ఇచ్చిన మీ సన్నిధి కొరకాయి స్తుతించుకోండి. చెప్పిన వాక్యమునకు దేనిగట్టి ఫలింపచేయండి. ఆన్లైన్లో వారి ఫేస్బుక్లో ఎంతమంది చూశారో వారందరికీ మీ దీవెన దయచేయండి. మీ వాక్యము చేత వారు పట్టబడుదురుగాక, దర్శించబడుదురుగాక, దీవించబడుదురుగాక, ఒప్పించబడుదురుగాక, వాక్యం యొక్క వెలుగులోనికి తీసుకురాబడుదురుగాక. పెనియల్లో కార్యములను నూతనపరిచి మీకు తన బేతేల్లో కార్యం నూతనపరిచి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.